ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఎజెండాలోని 14 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో 2700 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనులకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. భవనాల లేఅవుట్ల అనుమతుల బాధ్యత మున్సిపాలిటీలకు అప్పగించే ఆర్డినెన్స్ కు కూడా క్లియరెన్స్ లభించింది. ఇక తిరుపతిలోని ఈఎస్ఐ హాస్పిటల్ను 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 పోస్టులకు ఆమోదం తెలిపింది. పలు కంపెనీల పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో అమోనియా ప్లాంట్ ఏర్పాటు, నంద్యాల, కడప, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ముఖ్యంగా 14 అంశాలకు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇక పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు లైవ్ లో. ప్రసన్న, ఎలా జరిగింది కేబినెట్ సమావేశం? ఏంటి ఆ 14 అంశాలు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా 14 అంశాల కేబినెట్ ఎజెండాలో కొన్ని కీలక అంశాలు ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ప్రతిపాదనలు చేసిందో దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా అందులో కొన్ని క్లీన్ ఎనర్జీకి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. వైజాగ్ లో టీసీఎస్ కు సంబంధించి ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ ఏర్పాటుకు సంబంధించి పరిశ్రమలకి ప్రధానంగా కేబినెట్ ఆమోదం పొందింది. నెల్లూరు జిల్లా రామయ్య పట్టణంలో దీనికి సంబంధించి బీపీసీఎల్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అంటే మొన్న ఎస్ఐపిబి సమావేశం జరిగింది 2 రోజుల క్రితం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. ఇందులో ప్రధానంగా 1,80,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు రావడం, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధానంగా చూస్తుంది. కాబట్టి చాలా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద ఎస్ఐపిబి పనిచేస్తుంది. ఎస్ఐపిబిలో ఆమోదం తెలిపిన వాటన్నిటికీ కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా అందులో టీసీఎస్ కావచ్చు, లేకపోతే బీపీసీఎల్ కావచ్చు, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా కేబినెట్ ఆమోదం తెలిపిందని మనం చెప్పుకోవచ్చు. అన్నిటికన్నా ప్రధానంగా ఇవాళ క్యాపిటల్ రీజియన్ కు సంబంధించి అంటే రాజధాని నిర్మాణంలో 2,700 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్లు వచ్చాయి. జనవరి నెలాఖరుల వరకు టెండర్లు దాఖలు చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 2,700 కోట్ల రూపాయలు. ఇది ఫిబ్రవరి ఎండింగ్ లో కానీ మార్చిలో కానీ బహుశా ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జనవరి 21 వరకు టెండర్లకు అవకాశం ఉంది. కాబట్టి వీటికి ఆమోదం తెలిపింది. దీంతో పాటు భవనాలకి లేఅవుట్లకి అనుమతి ఇచ్చే విషయంలో, భవనాలకి ప్రధానంగా అనుమతి ఇచ్చే విషయంలో, అదేవిధంగా ఇతర లేఅవుట్లకు అనుమతి ఇచ్చే విషయంలో ఇంతకుముందు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు దాన్ని మున్సిపాలిటీకి ఇచ్చారు. సపోజ్ కాకినాడ కావచ్చు, లేకపోతే రాజమండ్రి, నెల్లూరు ఇలా మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఒక 5 అంతస్తుల భవనం కానీ ఇతరత్ర లేఅవుట్లు కానీ వేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా మున్సిపాలిటీల్లోనే దీనికి సంబంధించి నిబంధనలు ఏ రకంగా ఉండాలి, నిబంధనలు సరళీకృతం చేసి ఇబ్బంది లేకుండా అనుమతులు ఏ రకంగా తీసుకోవాలి. గతంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చినప్పుడు ప్రజలకు కొంత భవన నిర్మాణానికి ఇబ్బంది ఈ పరిస్థితి ఉండేది. కాబట్టి దానికి సంబంధించి వెసులుబాటు ఇస్తూ మున్సిపాలిటీలకి దీనికి సంబంధించిన అధికారం ఇస్తూ కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు జనవరి 8వ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ వైజాగ్ పర్యటన ఉంది. ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. కాబట్టి మంత్రివర్గం కన్సర్న్ మంత్రులు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ 6 నెలల ఎన్డీఏ పాలన, కూటమి పాలన తర్వాత వస్తున్నారు. కాబట్టి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం, మంత్రులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండటం, ప్రధాని నరేంద్ర మోడీ టూర్ ని సక్సెస్ చేయడంలో మంత్రులు కీలక పాత్ర పోషించాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు 14 అంశాల్లో ప్రధానంగా ఎస్ఐపిబి ప్రతిపాదనలు ఉన్నాయి. దాంతోపాటు ఈ ల్యాండ్స్ కేటాయింపు కూడా కొన్ని భూములకు సంస్థలకు సంబంధించి భూ కేటాయింపు కూడా ప్రధానంగా ఈ కేబినెట్ లో జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక సిఆర్డీఏ అనుమతులు, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో ప్రధానంగా 19 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో 100 పడకల ఆసుపత్రికి సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా పిఠాపురం కాన్స్టిట్యూన్సీ మీద దృష్టి పెట్టారు.
పెట్టారు, వివిధ స్థాయిలో ఉద్యోగాలు అవసరం ఉందని చెప్పారు కాబట్టి దానికి సంబంధించి కూడా కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. మొత్తానికి ఈ ఎజెండాతో కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ తర్వాత న్యూ ఇయర్ లో మంత్రులందరూ కూడా శాఖల మీద పట్టు పెంచుకోవాలన్న అభిప్రాయాన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇది ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కి సంబంధించిన తాజా పరిస్థితి. అలాగే అంటే ఈ పనులని ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారు, దీనికి బడ్జెట్ ఎప్పటిలోగా కేటాయించనున్నారు, దీనికి సంబంధించి కూడా ఈ మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారా? అంటే యాక్చువల్గా మనం రాజధాని నిర్మాణ పనులు, రాజధాని ఇంజనీరింగ్ పనులు చూసుకుంటే కనుక ఒక 2,700 కోట్ల రూపాయల పనులకు ఆల్రెడీ టెండర్లు వచ్చాయి కాబట్టి దానికి ఆమోదం తెలిపారు. ఫిబ్రవరి ఎండింగ్ లో కానీ మార్చిలో కానీ కార్యక్రమాలు మొదలవుతాయి. అయితే ఎస్ఐపిబి ఇచ్చిన అనుమతులకు సంబంధించి 1,00,000 కోట్లకు పైగా 1,80,000 కోట్లకు పైగా పెట్టుబడులు వివిధ కంపెనీలు, అంటే ఓవర్ నైట్ రావడం కాదు, 5 ఏళ్లలో ఎంతవరకు ఎన్ని సంస్థలకు పెట్టుబడులు వస్తాయి, టీసీఎస్ ఏర్పాటుకు సంబంధించి కానీ, బీపీసీఎల్ ఏర్పాటుకు సంబంధించి కానీ, క్లీన్ ఎనర్జీ ప్లాంట్లు, ఇంధన రంగంలో ఇంధన శాఖలో కొన్ని కీలక ప్రాజెక్టులు, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకుంది. దీని వినియోగానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయి. ఒక లాంగ్ విజన్ తో ఉద్యోగాల కల్పన, అదేవిధంగా పెట్టుబడులను ఎక్కువగా తీసుకురావడం, దీని మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి త్వరలోనే ఈ పనులన్నీ కూడా బహుశా వచ్చే బడ్జెట్ కూడా 2025-26 బడ్జెట్ ను బేరీజ్ వేసుకుని, కేంద్ర బడ్జెట్ కూడా ఫిబ్రవరిలో వచ్చిన తర్వాత, ఫిబ్రవరి 1వ తారీఖు రావచ్చు, మోస్ట్లీ ఫిబ్రవరి మొదటి వారంలో, ఆ తర్వాత ఒక కాంక్రీట్ గా అన్ని విషయాల మీద ఒక అవగాహన వస్తుంది కాబట్టి అప్పుడు ఈ పనులన్నీ కూడా ప్రారంభమయ్యే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ ప్రసన్న. ఏపీ మంత్రివర్గ భేటీ కొద్దిసేపటికి క్రితమే ముగిసింది. ముఖ్యంగా 14 అంశాలకు సంబంధించి మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు తీసుకున్నారు. అందులో అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి, అలాగే మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక తిరుపతిలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.